ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గులకరాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎంపై గులకరాయి విసిరిన విజయవాడ వడ్డెర బస్తీకి చెందినటువంటి అనుమానితులని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వాళ్ళ ఆచూకీ చెప్పమని తల్లిదండ్రులు అడుగుతున్నా మాకు ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ చెప్పడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్న నేపథ్యంలో ఈరోజు పోలీసులు వారిని కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ గులకరాయి కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. కొంతమంది అనుమానితులు అని చెప్పి కొంతమందిని తీసుకెళ్లి విచారణ పేరుతో వాళ్ళని వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త వస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ గులకరాయి కేసులో? ఈ గులకరాయి కేసు కొన్నిసార్లు యథాలాపంగా అనుకోకుండా ఏమాత్రం ప్రణాళిక లేకుండా జరిగే పనులు కూడా చాలా పెద్ద టాపిక్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్కా ప్రణాళికతో చేస్తే కూడా అది తుస్సుమంటది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నక్సలైట్లు మందు పాత్ర పెట్టారు పోలీసుల కోసం అంటారు. వాళ్ళు చాలా ప్రణాళికతో పెడతారు. పెట్టిన తర్వాత ఆ పోలీసులు అనుకోకుండా, వాళ్ళకి తెలిసి కాదు, అనుకోకుండా వాళ్ళకి ఇంకో ఫోన్ ఏదో వస్తే ఇంకో రూట్లో వెళ్తారు. ఎంత పక్కా ప్రణాళిక కానీ తుస్సుమంది, అంతే కదా. అలాగే కొన్నిసార్లు ఒకసారి అయితే ఒక ప్రముఖుడు కి మందు పాత్ర పెట్టారు. పెట్టి వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఏ వెహికల్లో వస్తారో చూసి ఆ వెహికల్ కరెక్ట్గా అక్కడికి వచ్చిన సందర్భంలో మాత్రమే వాళ్ళు నొక్కాలని చూస్తారు. ఎలిమినేట్ మాధవరెడ్డి గారి కేసులో జరిగింది. పలానా వెహికల్లో ఆయన ఆ వెహికల్లో ఆయన ఉంటారు, అది పాస్ అయినప్పుడు నొక్కాలి. అది ఏం జరిగింది, అసలు కొంచెం త్రుటిలో తప్పించుకునేవాడు ఆయన. ఆడ కొంచెం లేట్ అయింది కానీ జరిగిపోయింది. అప్పుడు ఏమనేవాళ్ళు, చేతకాని వాళ్ళు నక్సలైట్లు, సరిగ్గా చేత కాలేదు అని. ఇట్లా మనకి చరిత్రలో చాలా దొరుకుతాయి ఇట్లాంటి. ఈ గులకరాయి విషయం మట్టుకు ఇంకొకటి కూడా ట్విస్ట్ కూడా వినపడుతుంది మేడం. అసలు నేను కొట్టింది గులకరాయితో కాదు, సిమెంట్ రాయి ముక్కతో కొట్టాను అంటూ కూడా సతీష్ ఒప్పుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తాయి. కాదండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఒక పక్కా ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించారు అని వీళ్ళు సానుభూతి పొందుదాం అనుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో లాగా అది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మిస్ఫేర్ అయ్యి చివరికి ఏమైందంటే ఎక్కడ దాకా వచ్చింది విషయం అంటే పూర్తిగా వైసీపీ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. అత్యుత్సాహంతో చేసిన, అప్పటికప్పుడు చేసిన ప్లాన్ ఇది. ఇది అందుకే నేను అంటున్నా, చాలా ప్లాన్ చేసింది కాదు ఇది. ఇంకా కోడికత్తి కేసు చాలా ప్లాన్ చేసింది. ఓకే, అందుకే దాని ఫలితం దానికి దక్కింది. సానుభూతి వచ్చింది. 5 సంవత్సరాలు వాడికి బెయిల్ రాలేదు, అయింది. అది పక్కా ప్రణాళికతో జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసు దగ్గరకు వచ్చేసరికి మొదటి రోజు నుంచి ఈ రోజుకి ఎన్నో వెర్షన్స్ మారినాయి. ఆ వెర్షన్స్లో ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు చేశారు అన్నారు. తర్వాత అసలు ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ జరుగుతుంది కదా, నిజ నిర్ధారణ కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే ఆ బస్తీవాసులు ఏం చెప్పారు, లేదండి ఇందులో మ్యాటర్ ఏం లేదు, అంత క్వార్టరే అని చెప్పారు వాళ్ళు. ఏంటంటే ఒక మందు బాటిల్ ఒక 300 రూపాయలు ఇస్తామని చెప్పారు. కొంతమందికి 200 ఇచ్చారు, కొంతమందికి క్వార్టరే ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు వాళ్ళు. చెప్పేసరికి మరి సోషల్ మీడియా ఊరుకోదు కదా. సోషల్ మీడియా ఏం చేసింది, ముక్కుపచ్చలారని పిల్లలకి మీరు మందు ఇస్తారా, అందులో ఉన్నది ఒకడే పెద్దోడు సతీష్ అనేవాడు, మిగతా వాళ్ళందరూ పిల్లలు. అయితే వడ్డేరు బస్తీకి వెళ్ళి చూసినప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇట్లా 200 ఇస్తే
ఇదంతా బయటికి పొక్కేసరికి పిల్లల్ని కూడా తీసుకెళ్లారా మీరు? పిల్లల్ని తీసుకెళ్లేదే కాకుండా వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పారా? మళ్ళీ డబ్బులే కాకుండా మందు కూడా ఇస్తామన్నారా? ఇప్పుడు మీ బ్రాండ్లు ఉన్నాయి కదా, జే బ్రాండ్స్ ఉన్నాయి కదా, జే బ్రాండ్స్ మందు అంతా మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి డబ్బులు లేకోకుండా మందు ఇచ్చేసేసి ప్రచారం చేయించుకుందాం అనుకున్నారా మీరు అని ఇలా రకరకాల వార్తలు వచ్చేసేసరికి, పైగా మైనర్లు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి అరెస్ట్ చేశారు, ఇట్లాంటి రకరకాల వాదనలు వచ్చేసరికి మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం రంగు పులిమితే కానీ, తెలుగుదేశాన్ని దీనిలోకి తీసుకొస్తే కానీ మనకు వచ్చిన చెడ్డ పేరు మనకు వచ్చిన చెడ్డ పేరు తగ్గించుకోవాలి అంటే మళ్ళీ తెలుగుదేశాన్ని ఇందులోకి దింపాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగా బోండా ఉమాని తీసుకొచ్చారు. సరే, ఏదన్నా కానివ్వండి. ఒకటి ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేసినప్పుడు కానీ, లోకేష్ మీద చేసినప్పుడు కానీ మీరే చేశారా? అప్పుడు మీరు చేశారు కాబట్టే ఇప్పుడు వీళ్ళు చేశారని మీరు అంత బలంగా నమ్ముతున్నారా? ఏ ఆధారాలతో మీరు నమ్ముతున్నారు? ఎవరు నివేదిక ఇచ్చారు మీకు బోండా ఉమానే చేయించాడు అని? బోండా ఉమానే చేయించాడు అనాలి అంటే గనక అక్కడ ఒక పెద్ద కనీసం ఒక 300-400 పేజీల రిపోర్ట్ అవసరం దానికి. మరి పోలీసులు ఇచ్చే రిపోర్ట్లన్నీ అట్లాగే ఉంటాయి కదా, 500 పేజీలు 5,000 పేజీలు రిపోర్ట్లు కూడా ఉంటాయి. మరి ఏమీ లేకోకుండా మీరు ఎట్లా అంటున్నారు? ఇది ఒక మాట. మళ్ళీ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. సతీష్ అనేవాడు ఒప్పేసుకున్నాడు, నేనే వేసాను, అసలు అది గులకరాయి కాదు, సిమెంట్ రాయి, నేనే వేసాను అని ఆ పిల్లోడు చెప్పాడు అని చెప్పి ఇప్పుడు కథలు బయటకు వస్తున్నాయి. ఈ కథలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎన్ని కథలు ఎందుకు వస్తున్నాయి అంటే సింపుల్గా మీకు చెడ్డ పేరు వచ్చింది, మీరు 200 పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టుకున్నారు. ఆ మీటింగులకు వచ్చిన జనాలంతా వాళ్ళేమి సానుభూతి పరులు కాదు, ఇష్టంతో వచ్చిన వాళ్ళు కాదు, డబ్బులు తీసుకునే వచ్చారు అనేది క్లియర్ అయింది. పైగా ఈ క్వార్టర్ మ్యాటర్ బాగా బయటకు వచ్చింది. ఇది ఒక రకంగా పరుగు పోయినట్లు లెక్క. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్ అనగా ఈ రోజుకు ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చి ఓటు వేయించుకున్నారు అనేది సారా ప్యాకెట్లు ఇచ్చి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు సిద్ధం సభకి కూడా మీరు ఒక క్వార్టర్ ఇచ్చి మనుషులను తీసుకొచ్చుకున్నారు అంటే రేపు ఓటు వేయించుకుంటానికి ఇంకెన్ని క్వార్టర్లు ఇవ్వబోతున్నారు మీరు? ఇదంతా ఒక పెద్ద చర్చ కూర్చుంది సమాజంలో. కూర్చునేసరికి సతీష్ అనేవాడిని పట్టుకొచ్చేసేసి అతనే వేసాడని చెప్పించారు. కానీ ఈ చెప్పించే విషయాల్లోనే నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే, ఆయేషా మీరా కేసు గుర్తు చేసుకోవాలి ఎవరమైనా. ఆయేషా మీరా కేసులో ఏం చేశారు? ఎప్పుడు తరచుగా నేరాలు చేసే ఒక అతన్ని తీసుకొచ్చారు, అసలు నేరస్తుని దాచిపెట్టడం కోసం. దానికి చాలా రాజకీయ అంతర్నాటకం ఉంది, దాని వెనకమాల రాజకీయ నేపథ్యం ఉంది. ఆ కేసుకే ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన మనవడే చేశాడు అనే దాన్ని అతన్ని బయటికి తప్పించడం కోసం ఎవరెవరినో ప్రవేశపెట్టారు అక్కడ. అలా ఒక అతన్ని ప్రవేశపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయేషా మీరా తల్లి మహానుభావురాలు, ఆమె అలుపెరగిన పోరాటంకి జడ్జీలు కూడా తల వంచవలసి వచ్చింది. ఇతను కాదు నేరస్తుడు, అతను నేరస్తుడు ఎవరో ఉన్నారు అని. అంటే అది పోయింది. అతను కాదు, అతను తప్పు వాంగ్మూలం ఇచ్చాడు అని చెప్పి అతన్ని పంపించేశారు. కొన్నాళ్ళు జైలు శిక్ష తర్వాత సత్యంబాబును పట్టుకొచ్చారు. సత్యంబాబుని పట్టుకొచ్చి సత్యంబాబే చేశాడు అన్నారు. మళ్ళీ ఆ మహాతల్లి కాదు, సత్యంబాబు కాదు, నా కూతురు పోగొట్టుకుని నేను ఎంత ఏడుస్తున్నానో ఆ సత్యంబాబు తల్లి కూడా అలా ఏడవటానికి వీల్లేదు కాబట్టి అతను కాదు అని ఆమె కరాఖండిగా చెప్పింది. 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత సత్యంబాబు నిర్దోషి అని బయటకు వచ్చింది. అంటే దీన్ని బట్టి పోలీసులు ఒప్పించేవన్నీ కూడా నేరాలు కాదు, పోలీసులు ఒప్పించిందంతా కూడా నేరం కాదు, ఒప్పుకునే వాళ్ళంతా నేరస్తులు కాదు అని తేలింది. ఈ రకంగా చూసుకుంటే ఈ రోజున ఈ సతీష్ని వీళ్ళ ఫేస్ వాష్ చేసుకుంటానికి, వీళ్ళు చేతులు కడుక్కుంటానికి
ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి ఈ సతీష్ని బలి చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ సతీష్ అనే అతను మైనరా మేజరా అనేది తేలాలి. మేజర్ అయితే ఓకే ఒక రకమైన విచారణ జరగాలి, మైనర్ అయితే ఒక రకమైన విచారణ జరగాలి. కానీ అంత సెన్సిటివిటీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఈ విషయానికి కూడా ఇంకో పోరాటానికి అక్కడ ఒక అవకాశం ఉందని చెప్పచ్చు.